డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ సర్కారు రంగంలోకి దిగడంతో మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. ఒప్పందం గడువు ముగియడంతో మరమ్మతులు చేయబోమని నిర్మాణ సంస్థ ఎల్&టీ బుకాయించింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగడంతో బ్యారేజ్కి మరమ్మతు పనులు మొదలయ్యాయి. మేడిగడ్డ బ్యారేజీకి ఎడమవైపు మహారాష్ట్ర నుంచే కాపర్ డ్యాం నిర్మించేందుకు ఎల్&టీ సంస్థ మట్టి పనులు చేపట్టింది. బ్యారేజీలో కుంగిన 7వ బ్లాక్ ఉన్న వైపు నుంచే ముందుగా పనులు మొదలుపెట్టారు. కాగా మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనుల్లో కదలిక రావడంతో మళ్లీ కాళేశ్వరం నీళ్లపై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాకులో 21 పిల్లరు అక్టోబరు 21న కుంగిపోయిన సంగతి తెలిసిందే. కుంగుబాటుకు గల కారణాలు తెలుసుకుని పునరుద్ధరిస్తామని ఎల్&టీ సంస్థ ప్రకటించింది. గత ప్రభుత్వంలోని మంత్రులు, ఇంజనీరింగ్ అధికారులు కూడా నిర్మాణ సంస్థే పూర్తి బాధ్యత వహించి బ్యారేజ్ పునరుద్ధరణ పనులు చేపడుతుందని ప్రకటించారు. అయితే ఈ నెల 2న ఎల్&టీ కంపెనీ పునరుద్ధరణ పనులపై మాట మార్చేసింది. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులు అయితే ప్రారంభమయ్యాయి. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. మనం చూస్తున్నామైతే ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ పనులు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఇక ఎల్&టీ సంస్థ అయితే ఇక్కడ బుకాయిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. సో ప్రెసెంట్ దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ వల్ల తమకు గడువు పూర్తయింది కాబట్టి మేము దాన్ని పునరుద్ధరణ పనులు చేయలేమంటూ చెప్పినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి దాంతో పాటుగా మంత్రి ఉత్తమ్ సమీక్ష సమావేశం లోపల వాళ్ళకి మెయింటెనెన్స్ ఇంకా ఎల్&టీ పరిధిలో ఉంది, ప్రభుత్వానికి కాంట్రాక్ట్ పూర్తయిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేయలేదు కాబట్టి మెయింటెనెన్స్ ఫెయిల్యూర్ లో భాగంగానే జరిగిందనేటువంటి వాదన తీసుకొచ్చారు. సో ఎల్&టీ ప్రతినిధులు ఏదైతే మాకు డిఫాల్ట్ టైం అయిపోయిందని చెప్పినప్పుడు దాన్ని కౌంటర్ చేయడంతో చేసేది లేక ప్రస్తుతం ఆ యొక్క బ్యారేజ్ కి 7వ పియర్ కు సంబంధించినటువంటి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వండి, దాని తర్వాత ఏం చేయాలనేది సమీక్ష జరుపుతామంటూ ప్రభుత్వం 48 గంటల గడువు ఇచ్చింది. ఆ లోపే మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పడంతో 2 రోజుల నుంచి కూడా అక్కడ ఏదైతే మహారాష్ట్ర వైపు నుంచి 21వ పీర్ ఏదైతే దాదాపు 300 మీటర్ల దూరం ఉంటుంది అక్కడి వరకు కూడా గోదావరి లోపల తాత్కాలికంగా మట్టి రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. ఆ తర్వాత 7, 8 బ్లాక్ల తగ్గినటువంటి వాటర్ ను కంప్లీట్ గా డీవాటరింగ్ చేసి అక్కడ ఎక్స్పర్ట్ టీమును తీసుకొచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఆ ఫౌండేషన్ బేస్మెంట్ లో ఉన్నటువంటి డ్యామేజ్ ఏ మేరకు జరిగింది, దీనికి ఏ విధంగా మరమ్మతులు చేయాలని దానిపై ఒక ఎక్స్పర్ట్ నివేదిక తీసుకుంటారు. ఆ నివేదికను ప్రభుత్వానికి అందించిన తర్వాత కాఫర్ డ్యామ్ నిర్మాణము, దాంతో పాటు మరమ్మత్తు పనులు వాటికి సంబంధించి మరొకసారి సమీక్షలు జరిపిన తర్వాత మరోసారి అగ్రిమెంట్లు చేస్తారా లేకపోతే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లో భాగంగానే ఎల్&టీనే పూర్తిస్థాయి మరమ్మతులు కూడా భరించాలంటూ ప్రభుత్వం ఆదేశిస్తున్నా. దీనిపై కొంత సస్పెన్స్ అయితే ఉంది. కానీ ప్రధానంగా ఇప్పుడు మాత్రం అసలు బ్యారేజ్ జరిగినటువంటి డ్యామేజ్ ఎంతవరకు జరిగింది, దానిలో మరమ్మతులు చేయాల్సి వస్తుందా లేకపోతే ఆ పీర్స్ ను పూర్తిగా తొలగించి నిర్మాణం చేయాల్సి దానిపై ఒక క్లారిటీ వచ్చేందుకోసం అయితే ఎల్&టీ బాధ్యత అని చెప్పడంతో ప్రస్తుతం ఎల్&టీ అధికారులు అయితే అక్కడ మరమ్మతు పనులు అయితే ప్రస్తుతం చేస్తున్న పరిస్థితి కనిపిస్తాం. దీనిపై కొద్ది రోజుల్లోనే ఒక నివేదిక వస్తుంది. దాని తర్వాత ప్రభుత్వం కావచ్చు, ఎల్&టీ అధికారులు కావచ్చు, ఒక తర్వాత ఒక నెక్స్ట్ స్టెప్ వెళ్లే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ వేణు. కాంగ్రెస్ సర్కారు రంగంలోకి దిగడంతో మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. ఒప్పందం గడువు ముగియడంతో మరమ్మతులు చేయబోమని నిర్మాణ సంస్థ ఎల్&టీ బుకాయించింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగడంతో బ్యారేజీకి మరమ్మతు పనులు మొదలయ్యాయి. మేడిగడ్డ బ్యారేజీకి ఎడమ వైపు మహారాష్ట్ర నుంచే కాపర్ డ్యాం నిర్మించేందుకు ఎల్&టీ సంస్థ మట్టి పనులు చేపట్టింది. బ్యారేజీలో కుంగిన 7వ బ్లాక్ ఉన్న వైపు నుంచే ముందుగా పనులు మొదలుపెట్టారు. కాగా మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనుల్లో కదలిక రావడంతో మళ్లీ రైతుల్లో ఆశలు చిగురుస్తున్నాయి.
మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్లో 21వ పిల్లరు అక్టోబర్ 21న కుంగిపోయిన సంగతి తెలిసిందే. కుంగుబాటుకు గల కారణాలు తెలుసుకుని పునరుద్ధరిస్తామని ఎల్ఎన్టీ సంస్థ ప్రకటించింది. గత ప్రభుత్వంలోని మంత్రులు, ఇంజనీరింగ్ అధికారులు కూడా నిర్మాణ సంస్థే పూర్తి బాధ్యత వహించి బ్యారేజీ పునరుద్ధరణ పనులు చేపడుతుందని పేర్కొన్నారు. అయితే ఈ నెల 2న ఎల్ఎన్టీ కంపెనీ పునరుద్ధరణ పనులపై బ్యారేజీ నిర్మాణం సమయంలో కుదుర్చుకున్న డిఫెన్స్ లయబిలిటీ పీరియడ్ 2 నెలల వరకే ఉందని, 2022 జూన్ 29తోనే ఒప్పందం ముగిసిపోయిందని ప్రకటించింది ఎల్ఎన్టీ. మళ్లీ పునరుద్ధరణ పనులు చేయాలంటే కొత్తగా ఒప్పందం చేసుకోవాలని లేఖ రాసింది. అంతేగాక కాపర్ డ్యాం నిర్మాణానికి 55.75 కోట్లు కావాలని పేర్కొంది. దీంతో సీఎం రంగంలోకి దిగి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఎల్ఎన్టీ ప్రతినిధులతో కూడా సమావేశమై పనులు పూర్తి కాకుండా బాధ్యతల నుంచి ఎలా తప్పించుకుంటారని ప్రశ్నించారు. తప్పు చేసి తప్పించుకోవాలని చూస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. దాంతో ఈ సమీక్ష జరిగిన 3 రోజుల తరువాత ఎల్ఎన్టీ సంస్థ బ్యారేజీ వద్ద కాపర్ డ్యాం పనులను మళ్లీ మొదలుపెట్టింది. ఈ పనులు పూర్తయిన తర్వాత అన్ని బ్లాకుల్లో పిల్లల పరిస్థితిని అంచనా వేసేందుకు నిపుణులతో పరిశీలన చేయబోతున్నారు. కేవలం 7వ బ్లాక్ వరకే కుంగుబాటు పరిమితమైతే ఇక్కడే పునరుద్ధరణ పనులు చేపట్టబోతున్నారు. నిపుణులు మాత్రం 18, 19, 20, 21, 22 పిల్లలపైన కుంగుబాటు ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తం 7వ బ్లాక్నే పునరుద్ధరించాల్సి వస్తే సుమారు 600 కోట్ల వరకు ఖర్చు చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.